ఇదిగోండి మనం విక్రమ్ సింహపురి అమరావతి ఎక్స్ప్రెస్. చూడండి మన కోచ్ లో ఎవరు లేరు, ఇలా బయలుదేరింది. అప్పుడే చైన్ లాగేశారు ఎవరో. ఆర్పిఎఫ్ వాళ్ళు అయితే వెళ్తున్నారు. అవతల సైడ్ అయితే ఏదో ట్రైన్ అయితే ఉంది. ప్రస్తుతం నేను వచ్చేసి గూడూరు జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. ఈ రోజు మనం గూడూరు నుండి విజయవాడ వరకు విక్రమ్ సింహపురి అమరావతి ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ట్రైన్ ఇంకా స్టార్ట్ అవడానికి ఎగ్జాక్ట్లీ ఇంకా 15 minutes టైం అయితే ఉంది. సో ఇంకా మిగతా విషయాలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నాము. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఈ మొత్తం పార్కింగ్ ఏరియా మీరు చూస్తున్నప్పుడు మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇదిగోండి ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 12743 గూడూరు టు విజయవాడ. విజయవాడ విక్రమ్ సింహపురి అమరావతి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. అయితే ఇప్పుడు ఫిజికల్ టికెట్ అయితే తీసుకోక్కర్లేదు, ఆల్రెడీ మనం అయితే రిజర్వేషన్ అయితే చేయించుకున్నాము. ఇలా ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అవుతుందని లేదో అటుపక్క మన ట్రైన్ అయితే ఉంది 3rd ప్లాట్ఫామ్ మీద. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద లక్నో నుండి ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. ఈ ట్రైన్లో ఎంతమంది ట్రావెల్ చేశారు కింద కామెంట్లు అయితే చెప్పండి. మనం అయితే ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుండి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీదకి అయితే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇదిగోండి మనం విక్రమ్ సింహపురి అమరావతి ఎక్స్ప్రెస్. ఇప్పుడు నా కోచ్ D6 కాబట్టి D6 దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నా కోచ్ ఎత్తుక్కుంటూ D6 దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇది వచ్చేసి D3. సో ఇదిగోండి నేనైతే నా కోచ్ దగ్గరికి అయితే వచ్చేసాను D6. గూడూరు నుండి విజయవాడ వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి 12743. మళ్ళీ తిరిగి విజయవాడ నుండి గూడూరు వెళ్ళేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి 12744. మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే ఎక్కేద్దాము. నా సీట్ నెంబర్ వచ్చేసి 79. లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. 3:3 సిట్టింగ్. నా సీట్ నెంబర్ 79. ఇదిగోండి మన సీట్ నెంబర్ 79 విండో సీట్ అయితే వచ్చింది మనకి. ఇంక ఈ ట్రైన్ గురించి మిగతా విషయాలన్నీ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం ఒకసారి. ఈ ట్రైన్ 2019 సెప్టెంబర్ 1న అయితే స్టార్ట్ చేశారు. మనం మొత్తం ఈ ట్రైన్లో 293 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. గూడూరు నుండి అయితే ఆన్ టైం అయితే తీసేసాడు ఎగ్జాక్ట్లీ 6 o'clockకి. గూడూరు నుండి ఈ వీడియో నుంచి చూస్తున్నట్టు కింద కామెంట్లు అయితే చెప్పండి. బాయ్ బాయ్ గూడూరు జంక్షన్. ఇక్కడ నుండి మనం తిరుపతి వెళ్ళడానికి సెపరేట్ లైన్ అయితే ఉంటుంది. మనం ఇంతకుముందు ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రావెల్ చేసినప్పుడు ఆ వీడియోలు అయితే చూపించాను మీకు. ఈ ట్రైన్లో మొత్తం మనం 293 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. అండ్ టైం వచ్చేసి 4 hours 35 minutes అయితే పడుతుంది. ఈ ట్రైన్ మోస్ట్లీ గూడూరు నుండి విజయవాడ వెళ్ళే ఎంప్లాయీస్కి అయితే యూజ్ అవుతుంది. గూడూరు నుండి బయలుదేరాక మన ట్రైన్ వెళ్ళాగేది నెల్లూరులో. చూడండి మన కోచ్లో ఎవరు లేరు. పక్కనే మన వెనకాల అయితే జనరల్ కంపార్ట్మెంట్ అయితే ఉంది, అదైతే ఫుల్ అయిపోయి ఉంటుంది. మొత్తం ఖాళీ ఇక్కడ రిజర్వేషన్ మొత్తం. మేబీ నెక్స్ట్ స్టేషన్ ఏమైనా ఫుల్ అవుతారని చూడాలి. వెల్కమ్ టు నెల్లూరు. అవతల సైడ్ అయితే ఏదో ట్రైన్ అయితే ఉంది. ఔరా SMBT. ఔరా నుండి బెంగళూరు అయితే వెళ్తుంది ఇప్పుడు ఆ ట్రైన్. ఇప్పుడైతే 50% ఆక్యుపెన్సీ అయితే అయిపోతుంది. నెల్లూరు స్టేషన్ కూడా వచ్చేసి NEL. మనకు అప్ స్టాప్ 2 minutes. నెల్లూరు నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. నెల్లూరు నుండి వీడియో చూస్తున్నది కింద కామెంట్లో అయితే చెప్పండి. బాయ్ బాయ్ నెల్లూరు. ట్రైన్ వచ్చేసి బెట్టరగుంటలో అయితే ఆగింది. ఇప్పుడు ఇలాగ స్టార్ట్ అయింది. అందుకని బెట్టరగుంట. ఇంకా కావలి స్టేషన్కి 16 kilometers అయితే ఉంది. వెల్కమ్ టు కావలి. మనమైతే వచ్చేసాం కావలికి. ప్లాట్ఫామ్ మీద అటు సైడ్ అయితే వచ్చింది. ఇక్కడికి గివెన్ టైం ప్రకారం 6:55 అయితే రావాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 7:15 అయితే అయ్యింది. 22 minutes లేట్లో అయితే ఉంది మన ట్రైన్. సో మన ట్రైన్ అయితే కావలి నుండి అయితే బయలుదేరిపోయింది.
కావలి నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టు కింద కామెంట్లో చెప్పండి. మనమైతే వచ్చేసాం సింగరాయకొండ. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. సింగరాయకొండలో చూసారా మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ టైం వచ్చేసరికి మొత్తం రూపురేఖలు మారిపోతాయి అనుకుంటా. సింగరాయకొండ స్టేషన్ కూడా వచ్చేసి SKM. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 2 minutes. మన ట్రైన్ అయితే సింగరాయకొండ నుండి అయితే బయలుదేరిపోయింది. సింగరాయకొండ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లతో చెప్పండి. బాయ్ బాయ్ సింగరాయకొండ. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఒంగోలు. వెల్కమ్ టు ఒంగోల్. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఉన్నారు. నెల్లూరులో క్రౌడ్ ఫుల్ అయ్యారు, మళ్ళీ ఇక్కడ క్రౌడ్ ఫుల్ అవుతున్నారు ఒంగోలులో. ఇక్కడికి గివెన్ టైం ప్రకారం 7:58 అయితే రావాలి. ప్రస్తుతం టైం వచ్చేసి 8:10 అయితే అయింది. 12 నిమిషాలు లేట్లో అయితే మనం ఉన్నాము. ఇప్పుడు ట్రైన్ యొక్క స్టాప్స్ కనుక చూసుకున్నట్టయితే గూడూరు నుండి బయలుదేరాక ఫస్ట్ స్టాప్ వచ్చేసి నెల్లూరు, కావలి, సింగరాయకొండ, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి జంక్షన్, విజయవాడ. మొత్తం 7 స్టాప్లో అయితే అవుతుంది మన అమరావతి ఎక్స్ప్రెస్ అయితే. ఇప్పుడే ఒంగోలు నుండి అయితే బయలుదేరింది. ఇలా బయలుదేరింది అప్పుడే చైన్ లాగేశారు ఎవరో. RPF వాళ్ళు అయితే వెళ్తున్నారు. ఇదిగోండి కరెక్ట్గా ఈ కోచ్ దగ్గర అయితే చైన్ అయితే లాగారు. చూసారా బ్రేక్ ప్రెషర్ అయితే ఎలా రిలీజ్ అవుతుందో. RPF వాళ్ళు అయితే చెక్ చేస్తున్నారు మొత్తం అంతా. RPF వాళ్ళు అయితే లోపలికి ఎక్కి మొత్తం అంతా చెక్ చేస్తున్నారు ఏమైంది అనేది. ట్రైన్ అయితే రీసెట్ అయితే చేసేసారు. ఒంగోలులోనే 10 minutes అయితే ఆగింది. సో ఒంగోలు నుండి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాయ్ బాయ్ ఒంగోలు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మన ట్రైన్ వచ్చేసి చిన్న గంజాం స్టేషన్లో అయితే ఆగింది. ఇలా ఆగింది అలా బయలుదేరింది. అసలు ఇక్కడ స్టాప్ అయితే లేదు. వెల్కమ్ టు చీరాల. చీరాలకి అయితే వచ్చేసాం మనం. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే వచ్చింది మన ట్రైన్. సో ఇక్కడికి మనం అయితే 204 కిలోమీటర్లు అయితే వచ్చాం. మనం ఇంకా 89 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయాలి. చీరాల స్టేషన్ కూడా వచ్చేసి CLX. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 2 minutes. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 30 minutes లేట్లో అయితే ఉంది. చీరాల స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బాపట్ల. బాయ్ బాయ్ చీరాల. చీరాల నుండి వీడియో ఎవరైనా చూసినట్టు కింద కామెంట్లు అయితే చెప్పండి. వెల్కమ్ టు బాపట్ల. బాపట్లకి అయితే వచ్చేసాం మనం. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. చూపిస్తాను మీకు. ఇప్పుడు ప్యాసింజర్స్ దిగుతున్నారని ఇటుపక్క చూపిస్తున్నాను. బాపట్ల స్టేషన్ కూడా వచ్చేసి BPP. ఇక్కడ మనకు ఆఫీస్ స్టాప్ 2 minutes. బాపట్ల నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బాపట్ల నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. లాస్ట్ టైం గుంటూరు నుండి రేపల్ బ్లాక్ చేసినప్పుడు అటు సైడ్ అయితే వెళ్ళాము.
వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ మనం తెనాలి కౌటర్స్లో అయితే ఉన్నాము. ఇదిగోండి ఎక్కడ కూడా వర్క్స్ జరుగుతున్నాయి. మనం అయితే వచ్చేసాం తెనాలి జంక్షన్. తెనాలి స్టేషన్ కూడా వచ్చేసి TEL. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ 2 minutes. సో ఇక్కడ నుండి రేపల్లికి అండ్ గుంటూరుకి సపరేట్ లైన్ అయితే ఉంటుంది. రేపల్లికి ఒక సైడ్ అండ్ గుంటూరుకి ఒక లైన్ అయితే ఉంటుంది. మన జర్నీలో ఇదైతే లాస్ట్ స్టాప్. మనం అయితే ఇంకా విజయవాడకి అయితే వెళ్ళిపోతాం. మన నెక్స్ట్ స్టాప్ కూడా విజయవాడే. సో తెనాలి నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లో అయితే చెప్పండి. సో తెనాలి జంక్షన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ ఇంకా విజయవాడ జంక్షన్. సో బాయ్ తెనాలి జంక్షన్. సో ఇక్కడ నుండి గుంటూరుకి అయితే సపరేట్ లైన్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ నుండి ఒక లైన్ అయితే కట్ అయిపోతుంది కదా, ఇది గుంటూరు లైన్. రేపల్లి, సికింద్రాబాద్, డెల్టా ఎక్స్ప్రెస్ ఇవన్నీ అటే వెళ్తాయి. మనం అయితే విజయవాడ మెయిన్ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా పదండి మనం నెక్స్ట్ స్టాప్ కానీ విజయవాడ జంక్షన్కి అయితే వెళ్ళిపోదాము. సో ఎగ్జాక్ట్లీ మన ట్రైన్ వచ్చేసి దుగ్గిరాలు అయితే ఆపేశాడు. ఇక్కడ మనకైతే స్టాప్ అయితే లేదు. మేబీ క్రాసింగ్ అని పెడతాడేమో అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుంది అనేది. సో దుగ్గిరాల నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. అసలు ఇక్కడైతే స్టాప్ లేదు. క్రాసింగ్ కూడా ఏం పెట్టలేదు. క్రాసింగ్కి ఏమైనా ఉంచేస్తాడు అనుకున్నాను. వెనకాలైతే కేరళ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. దానికోసం క్రాసింగ్ పెడతాడు అనుకున్నాను, కానీ పెట్టలేదు, తీసాడు. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. మనమైతే విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసాము. సో ఫైనల్లీ మనమైతే విజయవాడకి అయితే వచ్చేసాము. గివెన్ టైం ప్రకారం అయితే 10:45 అయితే రావాలి. ఇప్పుడు టైం వచ్చేసి 10:52 అయితే అయింది. 7 minutes లేట్కి అయితే మనం విజయవాడ అయితే వచ్చాము. సో వీడియోని అయితే కథ ఏం చేస్తే వీడియో అనిపించిన లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి.